సార్ కోటేశ్వర్ గారు, యువర్ అబ్జర్వేషన్ ప్లీజ్. మీ ఆడియో మ్యూట్లో ఉంది. మన మన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాల ప్రకారం ప్రతి అంశాన్ని శాసన మండలి ఎగువ సభలకు పంపాలని ఎక్కడ నిర్దిష్టంగా లేదు. ఒకటి, ఇటీవలనే మనం చూసాం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల గురించి అటు అసెంబ్లీ ఇటు శాసనసభ రెండు కూడా తీర్మానాలు చేశాయి, కేంద్రానికి పంపించాయి. వాటి అతిగతి లేదు. ఒకవైపు బీజేపీ నాయకులు మేము బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా అంటారు, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమి చేయదు. ఇది ఒక నాటకం అనుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మళ్ళా అసెంబ్లీ తీర్మానం చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడగటం కూడా అది కూడా ఒక నాటకమే. ఎందుకు అంటే ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం చేసింది 2014 సెప్టెంబర్లో అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయిస్తూ. కానీ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దీని మీద వివాదం వచ్చినప్పుడు రాష్ట్రాల రాజధానులను ఎంచుకునేటువంటి హక్కు ఆయా రాష్ట్రాలకే ఉంటుంది అని చెప్పింది తప్ప ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం ప్రకారం అమరావతిని తీర్మానంగా అక్కడ ఆమోదించారు కనుక దాన్ని కూడా మేము రాజధానిగానే పరిగణిస్తున్నాం అనేటువంటి ముక్క వాళ్ళు చెప్పలేదు. అప్పుడు వాళ్ళ రాజకీయం వాళ్ళు చేశారు. సరే, ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసింది, అందరూ కోరారు, అన్ని పార్టీలు కోరారు. ఈ తీర్మానం చేసిన దాని మీద కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సవరణ చట్టాన్ని మాత్రమే సవరిస్తుందా? అది ఏ విధంగా సవరిస్తుంది? లేకపోతే దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధానులన్నిటికీ ఇలాంటి వివాదం తలెత్తకుండా ఒకవేళ అలాంటి సమగ్రంగా దేశం తట్టుకు వర్తించేటువంటి సవరణ చేస్తుందా అనేది మనకి ఇంకా తెలియదు, చూడాల్సి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసినటువంటి తీర్మానం మేరకు రాజధానిని అమరావతిగా మేము గుర్తిస్తున్నాము అంటే రేపు మళ్ళా ఇంకొక ప్రభుత్వం వచ్చి వాళ్ళు కూడా తీర్మానం చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్న ఇప్పటికీ ఉన్నది. దాన్ని ఏ విధంగా అధిగమించాలి ఏమిటనేటువంటిది తెలియదు. అందుకని ఈ లీగల్ ప్రొసీజర్స్ లేకపోతే ఈ విధమైనటువంటి సందేహాలు తప్పకుండా ఉంటాయి. రెండోది, అసలు రాజధానితో అభివృద్ధి అనేటువంటిదే ఒక బోగస్. మళ్ళా చెప్తున్నా, రాజధానితో అభివృద్ధి అనేటువంటిది బోగస్. అమెరికాకు రాజధాని ఎక్కడండి? వాషింగ్టన్ DC. మరి వాషింగ్టన్ DCతో పోలిస్తే మిగిలినటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి నగరాలు ఇంకా పెద్ద పెద్ద నగరాలు చాలా ఉన్నాయి. అందుకని మరి ఆ విధంగా ఒకటి. రెండోది, అసలు స్విట్జర్లాండ్ అనేటువంటి దేశానికి అఫీషియల్ గా క్యాపిటల్ లేదు. మనం అంతా స్విస్ బ్యాంకులు అంటాము కదా, అటువంటి స్విట్జర్లాండ్ కి అఫీషియల్ గా రాజధాని లేదు. కానీ మరి ఏమన్నా స్విట్జర్లాండ్ ఏమన్నా అభివృద్ధిలో వెనుకబడిందా, లేకపోతే రాజధాని లేని కారణంగా ఏమన్నా కార్యకలాపాలకు ఆటంకం కలిగిందా అంటే లేదు. అంతదాకా ఎందుకు? పంజాబ్, హర్యానా ఆ రెండు రాష్ట్రాలకి రాజధానులు లేవు. లేకుండానే అది చండీగఢ్లో వాళ్ళు రాజధానులు పెట్టుకొని వాళ్ళ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు, రాజధాని నగరం లేకుండానే. మరి హర్యానా అభివృద్ధి చెందలేదందామా, లేకపోతే పంజాబ్ అభివృద్ధి చెందలేదందామా? మరి రాజధాని లేకుండా వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేశారు? అందుకని రాజధానికి అభివృద్ధికి ముడిపెట్టడం అనేటువంటిది అది జనాన్ని మోసం చేసేటువంటిది లేదా తప్పుదారి పట్టించేటువంటి ఆర్గ్యుమెంట్ తప్ప మరొకటి కాదు. ఇక వైసీపీ ఒక రాజధానికి అయితే ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది, మేము 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. వాళ్ళు తీసుకున్నటువంటి ఉదాహరణ ఏంటి? సౌత్ ఆఫ్రికా. మరి సౌత్ ఆఫ్రికాకి 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఉన్నమాట వాస్తవం, ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి. మరి ఏమన్నా సౌత్ ఆఫ్రికా అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందలేదు కదా. అది కూడా వెనుకబడిన దేశంగానే ఉందిగా ఇప్పటికీ, ఒక రకంగా మిగతా పోలిస్తే. అందుకని 3 రాజధానుల అభివృద్ధి అనేటువంటిది ఒకదొక బోగస్, ఒక రాజధానితో అభివృద్ధి అనేటువంటిది కూడా ఒక బోగస్. అందుకని ఇవన్నీ కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ తీర్మానం పెట్టి ఆ తీర్మానాన్ని మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో పెట్టచ్చు.
తీర్మానం చేయొచ్చు. కానీ ఒక పొలిటికల్ ఈవెంట్ గా, ఒక రాజకీయ ఈవెంట్ గా మీరు చెప్పిన దీన్ని ఎగ్జాంపుల్స్, మార్చారనేది మీరు చెప్పిన చాలా ఎగ్జాంపుల్స్ లో ఓకే, మా దాదాపుగా అన్నిటి మీద ఐడియా ఉంది. మీరు అన్నట్టుగా అక్కడ న్యూయార్క్ అది ఫినాన్షియల్ క్యాపిటల్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, అది అందరికి తెలిసిందే. అలాగే స్విట్జర్లాండ్కి బెర్న్ క్యాపిటల్, అది మరి పక్కన పెడితే అది అన్ని దేశాలు కదా, దేశాలకి రాష్ట్రాలకి అసలు సారూప్యత ఏంటి? అలాగే ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, బెర్న్ అనేది ఆల్రెడీ స్విట్జర్లాండ్ క్యాపిటల్, కానీ ఒకవేళ స్విట్జర్లాండ్ క్యాపిటల్ లేకపోతే దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం క్యాపిటల్ లేకుండా ఉండాలని మీ 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 ఉండాలని నేను ఆలోచన. అంటలేదు, ఉండాలని నేను అంటలేదు. క్యాపిటల్ ఉంటేనే అభివృద్ధి అనేటువంటిది వాస్తవం కాదంటున్నాను. క్యాపిటల్ ఉంటేనే అభివృద్ధి అనేటువంటిది ఎంత అవాస్తవమో, 3 క్యాపిటల్స్ అంటే అది కూడా అభివృద్ధి వాస్తవం కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకని రాజధాని రాజకీయం అయిపోయింది. ఇప్పుడు రాజధాని రాజకీయం చేస్తున్నారు, తీర్మానం చేశారు, అయిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది, అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూస్తాం. అందుకని సరే, ఇక్కడ ఇంకోటి సార్, ఇప్పుడు అది కూడా కాదు ఈ టాపిక్ తీసుకుంది ఏంటంటే, ఇప్పుడు వైసీపీ ఏదైతే అంటోందో అక్కడ చాలా సమస్యలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ అని, లేదా ఈ క్యాపిటల్ తీర్మానం అందుకని తీసుకొచ్చారని, ఏదేదో ఇప్పటికిప్పుడు ఏదో సృష్టించి తీసుకొచ్చినట్టుగా ఆల్రెడీ రఫీ గారు చెప్పారు, అందరికీ తెలిసిందే. అక్కడి రాజధాని రైతుల యొక్క కోరిక ఇది. దాంతోపాటు ఈవెన్ ప్రజలకు కూడా ఉందా ఆ ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు రేపు మళ్ళీ ఇంకెవరో వచ్చి ఇంకొక చోట మార్చి ఈ ఈ పంచాయతీ ఏంటి ప్రతిసారి అని చెప్పేసి. సో వీటన్నిటి ఒక సమాధానం. రెండో పాయింట్, ఈ టాపిక్కి ఈరోజు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, ఏదైతే వైసీపీ ఈ రకమైనటువంటి సమస్యలు, లేకపోతే అక్కడ రాజధాని ప్రాంత రైతుల సమస్యలు, అలాగే అమరావతి పట్ల టోటల్గా వాళ్ళకున్న అభిప్రాయాలు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సింది ఎక్కడ? అసెంబ్లీ సెషన్ అంటే వీళ్ళు కూడా దాంట్లో పాత్ర తీసుకోవాలి కదా. అది తీసుకోకుండా బయట ఎన్ని మాట్లాడి, లేకపోతే సొంత మీడియా ఉంది కదా, మీడియాలో చెప్పి, లేకపోతే ఇక్కడ మేమేదో డిబేట్ పెట్టాం కదా మధుసూదన్ రెడ్డి గారు చెప్తే ఇది ఏంటి దాని వలన ఉపయోగం? నేను వాటి జోలికి అడగదలుచుకోలేదు. నేను అవి వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం గురించి గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను. వైసీపీ వైఖరి కరెక్ట్ కాదనేటువంటి విషయం కూడా చెప్పాను నేను. ఇప్పుడు దీన్ని ఒక పొలిటికల్ ఈవెంట్ గా మార్చుకున్నారు తప్ప, జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లోనే ఒక తీర్మానం చేయొచ్చు. 4 గంటల పాటు ఏం చర్చించారండి? మొన్న పంపించారు లెటర్. అందుకనే ప్రత్యేక ఇంతకుముందు 2014 సెప్టెంబర్ లో చేసిన తీర్మానాన్ని పడేశారా వాళ్ళు? 2014లో పంపించిన దాన్ని చెత్తబుట్లో పడేశారా? తర్వాత అసెంబ్లీ మార్చింది కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఎక్కడ మార్చారు? రాజధాని ఎక్కడ మార్చారు? 3 చోట్ల పెడతా ఉన్నారు తప్ప రాజధాని ఎక్కడ మార్చారు? రాజధాని గతంలో మార్చారు, అందుకని మళ్ళీ తీర్మానం చేయమని చెప్పిందని నాకు తెలియదు. సురేష్ గారు చెప్పాలి. ఒక్క నిమిషం, నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఒక్క నిమిషం రఫీ గారు, ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ఆ సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2కి రిక్వైర్మెంట్ గా ఇప్పుడు ఫ్రెష్ గా అడిగింది. అక్కడ అది కదా అక్కడ క్లారిటీ. ఫ్రెష్ గా పిఎంఓ అడిగింది గతంలో 2014-15లో సంబంధించినటువంటి అది కాదు. ఇప్పుడు ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ఆ క్లాజ్ అడ్డం పడుతుంది కాబట్టి ఎట్ అమరావతి అనే దాన్ని యాడ్ చేయడం కోసం, అలాగే దాని యొక్క నోటిఫై చేయడం కోసం అడిగినటువంటి టెక్నికల్ రిక్వైర్మెంట్ ఇది. మీరు చెప్తున్న పిఎంఓ లేటెస్ట్ లెటర్, అంతే కదండి రఫీ గారు? సురేష్ గారు, నేను చెప్తుంది అదే. పిఎంఓ ఇచ్చిన మాట వాస్తవం కాదంటలా, కానీ ఆ పర్పస్ కోసం అసెంబ్లీ తీర్మానం 2014 సెప్టెంబర్ లోనే చేశారు కదా. దాన్ని తీసుకోకుండా ఇంతకాలం వివాదం వచ్చిన తర్వాత కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు తెలియదా? లేదా పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రైట్ చేశారు కదా. సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని సవరణ చేస్తుందని చెప్పి అనుకున్నాం. సమావేశాలు చేయాలి. సమావేశాలు ప్రారంభించినప్పుడు కూడా చేస్తుంది అనుకున్నాం. బడ్జెట్ సమావేశాల్లో దీన్ని హోమ్ మినిస్ట్రీ దీన్ని పిఎంఓకి పంపించింది. పిఎంలో ఉండేటువంటి ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు, మీరు ఒక ఫ్రెష్ గా
దీని మీద తీర్మానం చేసి పంపించండి, దీని మీద పాత చర్చలు చాలా ఉన్నాయంటే అప్పుడు మా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి. వాళ్ళు లేటెస్ట్ గా అడిగారు కాబట్టి ఒకరోజు బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ప్రత్యేకించి అసెంబ్లీ పిలిచి దీన్ని పాస్ చేశారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అడిగితే దాంట్లోనే ఒక రోజు పెట్టేసేవాళ్ళు. అదేం పెద్ద కష్టమేం కాదు ఇది. వాడు పిఎంఓ ఇప్పుడు అడిగింది, అప్పుడు అడగలా. కోటేశ్వర గారు రేపు అడుగుతుందో కాదు, 2017లో 14లో చేసినటువంటి తీర్మానాన్ని సీఎంఓ ఏం చేసింది? చెత్తబుట్లా పడేసిందా లేదా? ఎందుకు పడేసింది? చెత్తబుట్లో పడేసింది కాబట్టి అడిగారండి అనుకుందాం. దాని ప్రకారమే చేయొచ్చు కదా, ఆల్రెడీ తీర్మానం ఉంది కదా. పిఎంఓలో ఉన్న వాడికి ఆ బుర్ర లేదు. కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీలో పనిచేసే వాడికి ఆ బుర్ర లేదు. చంద్రబాబు నాయుడు గారిని చెప్పానండి, పిఎంఓ వాళ్ళకి బుర్ర లేదు, ఇప్పుడు తీర్మానం చేశామని చెప్పి చెప్పాలి కదా. అంటే బుర్ర లేనటువంటి వాళ్ళు ఏం చేస్తే చేస్తా ఉంటారా? వాళ్ళు ఏం చేస్తే చేస్తా ఉంటారా? పిఎంఓలో పనిచేసే ఆ ఆఫీసర్లకి తెలివితేటలు లేవు, లా మినిస్ట్రీలో పనిచేసే ప్రపంచంలో ఉండేది ఒకరికి తెలివితేటది, ఆయన ప్రపంచం మీద 2014లో ఉంది కదా అని మీరు వాళ్ళకి గుర్తు చేసి ఒక లెటర్ లేకపోతే ఈమెయిల్ పంపిస్తే ఎస్ కరెక్ట్ కోటేశ్వరరావు చెప్తున్నాడు 2014లో నుండి మళ్ళీ మనం అడగడం ఎందుకు అని చెప్పి సరి చేసుకునే వాళ్ళేమో. వాళ్ళకి బుర్రలేదు కదా. అటాక్ చేస్తే ఏంటిది డిబేట్ లేకుంటే ఏంటిది? రైట్, ఓకే. ఇప్పుడు అడిగారు పంపించారు అయిపోయింది. దానికి రెండోది ఇంకోటి ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. రఫీ గారు మీరు చెప్పింది, రఫీ గారు ఒక నిమిషం ఆగండి. నాకున్న పరిమిత జ్ఞానం ప్రకారంగా ఇప్పుడు ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది అడ్డం పడుతోంది, దానికి సవరణ చేయాలి. దానికోసం ఫ్రెష్గా అసెంబ్లీ తీర్మానం అడిగింది. ఫ్రెష్గా అన్నప్పుడు ఫ్రెష్గానే ఇప్పుడున్న అసెంబ్లీ మధ్యలో మళ్ళీ ఒకళ్ళు వచ్చారు కదా. అలాగే అప్పుడు ఆ ప్రభుత్వం యొక్క టెన్యూర్ అయిపోయింది కదా, దాని వ్యాలిడిటీ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. రెండోది అసలు ఎప్పటి నుంచి గుర్తించాలి మీకు? ఇక్కడ కూడా తర్జన పడింది. మీకు ఏ డేట్ నుంచి కావాలి అన్న దగ్గర కూడా తర్జన జరిగింది. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం? ఇవన్నీ మనందరికీ తెలుసు. ఏ డేట్ నుంచి మీకు గుర్తింపు అమరావతిని గుర్తిస్తున్నట్టుగా కావాలి, ఇవన్నీ కూడా డౌట్స్ రైజ్ అయినాయి. దానికి తగ్గట్టుగా లా మినిస్ట్రీ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఉంటుంది. దాని గురించి ఇంత డిస్కషన్ ఎందుకు?